దేవునికి స్తోత్రము కలుగును గాక. మన యొక్క ఈ డివోషన్ని ప్రారంభించుకుంటకు ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రమైన యెహోవా తండ్రి, యేసుక్రీస్తు ప్రభ, పరిశుద్ధాత్మ దేవ, మా సృష్టికర్త, మా రక్షణకర్త, మా ఆదరణకర్త, మా దేవా, నేను స్తుతిస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం, నేను మహింపరుస్తున్నాం. మీ యొక్క కృపా కార్యక్రమం, మీ దయ, ఈ దాక్షిణ్యము ప్రభ మాపై ఉంచమని అడుగుతున్నాం. నాయన, నీవు మమ్మల్ని క్షమించండి, నీ యొక్క దీర్ఘ శాంతంతో ప్రభ మమ్మల్ని కనికరించండి ప్రభ. నీ సన్నిధిలో నిలవజాలం ప్రభ. నీ యొక్క కృపను బట్టి మేము ఈ విధంగా పాత్రలమైన మేము నీ సన్నిధానంలో చేరి ప్రభ నిన్ను స్తుతించడానికి మేము అనుగ్రహించిన కృపను బట్టి మేము చేరి ఉన్నామంటే అది నీ కృప నాయన. నాయన ప్రభ, మరి యొక్క డివోషన్ మేము చేసే స్థుతులు, మా పాటలు ప్రభ, మా వాక్య ధ్యానము, మా విన్నపాలు నీ దృష్టికి అంగీకారయుతముగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో మమ్మల్ని ఉంచమని, హృదయం వలె మా హృదయాన్ని తెరిచి మీ యొక్క వాక్యమునందు లక్ష్యముచ్చులను అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవ మా హృదయాన్ని సిద్ధపరిచి మా ధ్యాస దృష్టి మనసు నీపై నిలిపి నాయన, మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుకుంటుండగా ప్రభ, మీ యొక్క వాక్యాలను మా హృదయంలో పదిలపరుచుకొని మీ యొక్క వాక్యాలను ధ్యానిస్తూ వాక్యానికి పరిపూర్ణ విధేయులమై వాక్యానుసారంగా జీవించినట్లు నీ కృపచొప్పున సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 343వ కీర్తన మొదటి చరణము, 3వ చరణము, 4వ చరణాన్ని పాడుకున్నాం. ఇమ్మానుయేలు రాగము ఇంపైన యోర్దాను, ఓ పాపియందు ముందుము పాపము పోవును, యేసుందు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా, నీ యొక్క పాపమార్పిదే నిర్మూలమౌటకు, రక్షించు గొర్రె పిల్లని రక్తమే చాలును, యేసుందు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా, నానాదు రక్తమందున నేనమ్మియుండినం, నా దేవుని నిండు ప్రేమ నేనెందు చూచెదన్, యేసుందు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. ఈరోజు మరి బైబిల్ ఆల్మనెక్ ప్రకారం పాత నిబంధన పాఠ్య భాగముగా ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు, అదేవిధంగా క్రొత్త నిబంధన పాఠ్య భాగంగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడిన వాక్య భాగాల గురించి మనం ధ్యానించబోతున్నాం. ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే దేవునికి అర్పింపవలసినటువంటి అర్పణలు కానీ, బలులు కానీ, మ్రొక్కుబళ్ళు కానీ దేవుని సన్నిధిలో మాత్రమే అర్పించాలని, అదేవిధంగా ఈ యొక్క బలుల రక్తాన్ని గురించి విధి ఏంటో అన్న విషయాన్ని గురించి క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఆత్మ ద్వారా ఎవరైతే ఆత్మను బట్టి దేవుని యొక్క కుమారులుగా
ఏ విధంగా ఎంచబడతారో ఈ స్వీకృత పుత్రాత్మను బట్టి దేవునికి పిల్లలగ్గటానికి, దేవుని యొక్క వారసులుగా ఉండటానికి ఏ విధంగా దేవుడు తన యొక్క కృపను మనకి దయచేశాడో రోమా సంఘానికి రాస్తూ చెప్పిన మాటలను మనం ధ్యానించుకోబోతున్నాం. ఇశ్రాయేలీలు కానాను ప్రవేశించేటటువంటి ముందు ఇంకా వారు ప్రవేశిస్తారనక ఆ పొలిమేరల్లో మోయాబు ప్రాంతంలో మోషే ఒకసారి మిగిలిన కాండాల్లో అంటే నిర్గమ కాండంలో, లేవి కాండంలో, సంఖ్యాకాండంలో ఇవ్వబడిన మాటల్ని ఇంకా ఆ అన్ని విషయాల్ని క్రోడీకరిస్తూ జరిగిన దాన్ని పునశ్చరణగా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ తెలియజేసినటువంటి ఆ మాటలు ఏంటంటే, ఏ విధంగా వీరు ఈ కనాను ప్రవేశించిన తర్వాత మరి ఏ విధంగా వీరు బలులు అర్పించాలా, అన్ని దేవతలకి సంబంధించి కొన్ని విశ్వాసాల్లో నాడు ఇశ్రాయేలీలు జీవించిన సమయంలో కానీ వాళ్ళు అంటే ఇశ్రాయేలీలు మరి నాటి కనాను ప్రవేశించిన నాటి సమయంలో కానీ నేడు కూడా చూస్తాం చాలామంది ఈ యొక్క దేవతలకు అర్పించేటటువంటి బలులు వాళ్ళున్న స్థలాల్లోనే ఇళ్ల వద్దే అర్పించుకుంటూ ఉంటారు. అయితే దేవుడు మోషే ద్వారా తెలియజేసింది ఏంటంటే, ఏవైతే ఇశ్రాయేలీలు తమ దేవుడైన యెహోవాకు అర్పించడానికి ఉద్దేశించినటువంటి బలులు కానీ ఆయనకి చెల్లించడానికి మరి వాళ్ళు మొక్కుకున్న మొక్కుబళ్ళు కానీ అర్పణలు కానీ ఎక్కడ పడితే అక్కడ ఆయనకి లేకపోతే తమ నివాసాల స్థలాల దగ్గర కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఒక స్థలం పెట్టుకొని కానీ అక్కడ వాళ్ళు అర్పింపవలదు. కానీ ఎక్కడైతే దేవుడు తన యొక్క నామాన్ని ఉంచడానికి ఒక మందిరాన్ని ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారో అక్కడికి వీళ్ళు వచ్చి బలులు అర్పించాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ 12వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడంటే, నేను మీకు ఆజ్ఞాపించే సమస్తము అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకుని మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకురావాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ విధంగా తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఏదో కుటుంబ సభ్యులు ఒకళ్ళో ఇద్దరు కాదు కానీ 12వ వచనంలో ఏమంటాడంటే, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తులు, మీకు పాలైన స్వాస్థ్యమైన పథకం మీ ఇంట్లో ఉన్న లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను. మీరు దేవునికి అర్పించేటటువంటి అర్పణలు కానీ బలులు కానీ ఎక్కడ పడితే అక్కడ అర్పించవలదు. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ స్థలానికి అందరూ ఇశ్రాయేలు జనాంగంలో ఎంచబడిన ప్రతి ఒక్కరూ తమ యొక్క అర్పణను యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలానికి తీసుకుని వచ్చి అర్పించేటటువంటి క్రమంలో మొత్తం కుటుంబం అంతా కుమారులు కుమార్తెలు మరి వాళ్ళు మాత్రమే కాకుండా కుటుంబం మాత్రమే కాకుండా మీ దాసులు పరికత్తులు మీతో లేవు అందరూ వచ్చి ఆయన సన్నిధానంలో ఆ బలులు అర్పించి ఆ యొక్క నైవేద్యాల్ని అర్పించేటటువంటి ఈ సమయంలో మీరు ఆయన సన్నిధిలో సంతోషించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తాం. వీరందరూ ఈ విధంగా వచ్చి మరి బలులను ఎక్కడ కాకుండా దేవుని సన్నిధానానికి తీసుకుని వచ్చి ఆ బలులను అర్పించేటటువంటి సమయంలో ఆ బలి అర్పించేటటువంటి కోడెలు కానీ లేక మేకలు కానీ లేకపోతే గొర్రెలు కానీ గువ్వలు కానీ ఏవేవైతే ఆయా సందర్భాల్లో పాప పరిహారార్థ బలులు కానీ లేకపోతే దహన బలులు కానీ లేకపోతే ఇంకా వారికి ప్రతి విధమైన హోమాలు అయినటువంటి బలులు అపరాధ పరిహారార్థ బలి కానీ వీటన్నిటిని అర్పించేటప్పుడు ఆ యొక్క పశువులు లేదా జంతువులను వధించిన తర్వాత ఆ రక్తం అనేది ఏ విధంగా ఎంచబడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ 12వ అధ్యాయము 16, 23, 23 నుంచి 25వ వచనం వరకు ఇక్కడ ఏం చేస్తుంటే ఏ విధంగా రక్తాన్ని ఎంచాలి అనే దాన్ని తెలియజేస్తున్నారు మోషే ద్వారా దేవుడు. ఏంటంటే 16వ వచనంలో 12-16లో, మీరు రక్తము మాత్రము తినక దాన్ని నీళ్ల వలె నేల మీద పారబోయవలను. మీరు రక్తాన్ని తినొద్దు. ఆ బలి పశు మాంసాన్ని లేదా బలి ఇచ్చినప్పుడు ఆ బలి పశు మాంసాలు ఏవేవైతే యాజకులు చెందుతాయి, తర్వాత ఈ లేవీ కాండంలో కానీ సంఖ్యాకాండం నిర్గమకాండం వీటన్నిటిలో చెప్తారు లేవీలకి ఏది చెందుతుంది,
ఆ కుటుంబీకులు అర్పించిన వారు ఏది తీసుకోవాలా, యాజకులు ఏది తీసుకోవాలో చెప్తారు. కానీ యాజకులైనా లేవీయులైనా ఆ బలి అర్పించిన వాళ్ళు ఎవరైనప్పటికీ ఆ రక్తాన్ని మాత్రం మీరు తినొద్దు. ఆ రక్తం మొత్తము నీళ్ల వలె నేల మీద పారబోయాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ, ఎందుకు పారబోయాలా, ఎందుకు రక్తం ఈ యొక్క ఆ జంతువును బలిగా అర్పించినప్పుడు ఆ జంతువులో భాగమైనటువంటి ఆ రక్తాన్ని మాత్రం మరి తినొద్దు అని దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడో అక్కడ తెలియచేస్తూ, ఎందుకు రక్తాన్ని తినకూడదు అని చెబుతూ 23వ వచనంలో చూసినట్లయితే, రక్తము తినకూడదు, భద్రము సుమి. అది హెచ్చరిక. కేవలం తినకూడదు అనేటటువంటి మాటని చెబుతూ అది ఒక జాగ్రత్త అనేటటువంటి హెచ్చరికతో కూడిన ఆజ్ఞగా అక్కడ చెప్తున్నాడు. రక్తమును తినకూడదు, భద్రము సుమి. ఎందుకంటే ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో మీరు మాంసం తింటున్నారు కదా, మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. మాంసం తింటున్నారు కానీ ప్రాణాధారమైన ఏదైతే ఆ జంతువుకి మరి ప్రాణంగా ఉంటుందో ఆ రక్తాన్ని మాత్రం మీరు తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. ఒకవేళ గనక ఆ రక్తాన్ని గనక తింటే, దేవుని యొక్క ఆజ్ఞని మీరు తింటే, నీకు కానీ నీ సంతానానికి కానీ అది మేలు కాదు. కానీ అంటే మేలు కోసం మీకు మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. అంటే తింటే జరిగేది ఏంటంటే కీడు. తింటే ఏమైంది, మానవునికి మొదటి నుంచి ఆజ్ఞాధిక్రమం ఏది చేయొద్దు అంటే అది చేస్తాం. ఒకవేళ కనుక రక్తంతో దాన్ని తిన్నట్లయితే మీకు కానీ మీ సంతానానికి కానీ ఏం జరుగుద్ది, మేలు తినొద్దు, అప్పుడు మీకు మేలు కలుగుద్ది అన్నాడు. ఒకవేళ తింటే కీడు జరుగుద్ది. కాబట్టి ఆ రక్తం విషయంలో దేవుడు చాలా ఖచ్చితంగా ఆ మాంసాన్ని తినండి కానీ ఆ రక్తాన్ని మాత్రం మరి మీరు తినొద్దు అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు మోషే ద్వారా నొక్కి వక్కాడిస్తూ చెప్తున్నాడు. ఎందుకని అంటే లేవీకాండము 17వ అధ్యాయం 11వ వచనంలో రక్తము ప్రాణము. నాడు ఈ రక్తం అనేది ప్రాణము కాబట్టి ఆ ప్రాణము దేవుని చేత ఇవ్వబడింది కాబట్టి ఆ రక్తాన్ని దేవుని సన్నిధానంలో అయితే నేల మీద అక్కడ అర్పించిన చోట దేవుని యొక్క సన్నిధానంలోనే దాన్ని పారబోయే వలెను. అంటే ఆ రక్తాన్ని మొత్తాన్ని నేల మీద ఆ దేవుని సన్నిధిలో అర్పించిన చోటే ఆ రక్తం అనేది పోయేట్టు చేయాలి. ఎందుకంటే రక్తము ప్రాణము దేవుని చేత ఇవ్వబడింది కాబట్టి ఆ రక్తాన్ని తినక దేవుని సన్నిధిలోనే కుమ్మరించబడాల. ఎందుకంటే ఈ యొక్క రక్తము చాలా విలువైన ఒక ప్రాముఖ్యత కలిగిన దానిగా నాడు ఏంచేవాళ్ళు వాక్యంలో కూడా ఆ విధంగానే వ్రాయబడింది. నాడు మరి ఈ రక్తాన్ని ఏం చేయాలి అంటే నేల మీద పోరబోయాలి. కొంత రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి. బలిపీఠం మీద ఏంటంటే బలి అర్పించడం. ఆ రక్తం అనేది దేవుని యొక్క సన్నిధానంలో ప్రాణంగా ఉన్న రక్తం అనేది దేవుని సన్నిధానంలో మరి ప్రోక్షించబడాలి, అర్పించబడాలి అనేటటువంటి మాటని దేవుడు మోషే ద్వారా తెలియజేసినట్లు మనం చూస్తాం. నిర్గమకాండము 29వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ రక్తం అనేది యాజకులను ప్రతిష్ఠించడానికి, ప్రత్యేకపరచడానికి సూచనగా ఈ యొక్క రక్తం అనేది మరి ఎంచబడినట్లు మనం చూస్తాం. యాజకులు ఈ యొక్క రక్తాన్ని అంటే దేవుని సమీపించాలి అంటే యాజకులు ఈ యొక్క రక్తాన్ని తమపై ప్రోక్షించుకోవడం ద్వారా వారు ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడి దేవుని సన్నిధానాన్ని సమీపిస్తే అర్హులవుతారు. అన్యులెవరూ దేవుని యొక్క సన్నిధానాన్ని సమీపించడానికి అర్హులు కాదు. కానీ దేవుని సన్నిధానానికి యాజకులైన వారు సమీపించాలి అంటే వారిపైన రక్త ప్రోక్షణ జరగాలి. దాని ద్వారా వారు మరి పరిశుద్ధపరచబడతారు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క రక్తం అనేది నిబంధనకు గుర్తుగా మనం చూస్తాం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దాస్యం నుంచి వెలుపలకు తీసుకొచ్చేటటువంటి సమయంలో అక్కడ చివరిగా ఐగుప్తీయుల జ్యేష్ఠులను దేవుని చేత పంపడిన ఆ సంహారదూత సంహరిస్తూ ఉన్నప్పుడు వారి నుంచి ఇశ్రాయేలీయులను మినహాయించుట కొరకు గుర్తుగా ఆ నిబంధనకి గుర్తుగా అక్కడ ఆ గొర్రెపిల్ల యొక్క పస్కా పశువు యొక్క రక్తము నిలువు కమ్మిల మీద అడ్డ కమ్మి మీద మరి
చమర్చబడినట్లు రాయబడినట్లు మనం చూస్తాం. ఆ యొక్క రక్తాన్ని చూచినప్పుడు ఆ సంహారకుడు ఆ ఇల్లుని మినహాయించి ముందుకు సాగిపోయినట్లు మనం చూస్తాం. అక్కడ ఆ యొక్క రక్తము చమర్చబడిన, ఆ గడపల మీద చమర్చబడిన రక్తము ఇశ్రాయేలీయులను మరి వచ్చే వారి యొక్క సంతానాన్ని, జ్యేష్ఠ సంతానాన్ని విమోచనకు కారణంగా ఒక సూచనగా ఉంది. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక పస్కా పశువు వధించబడినప్పుడు ఇశ్రాయేలీయులకు తనకు మధ్య ఒక నిబంధన రక్తముగా దేవుడు అక్కడ ఎంచి ఈ యొక్క పస్కా బలి రక్తాన్ని మరి తీసి అక్కడ చమర్చాలని వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తాం. ఈ యొక్క రక్తము ప్రాణరూపంగా ఉన్నట్లు మనం చూస్తాం. లేవీకాండం 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ పాపం చేసి దేవుని నుంచి దూరస్తులు అయిన వారు మళ్ళా తిరిగి దేవుని సమీపించడం కోసం, దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం చేయబడటం కోసం అక్కడ రక్తం అనేది బలిగా అర్పించబడింది. యాజకుడైన వాడు మరి యాజకులు కానీ లేకపోతే ప్రజలు కానీ మరి పాపం చేసి దేవునికి దూరులైనప్పుడు తిరిగి దేవునితో తమ యొక్క సంబంధాన్ని పునరుద్ధరించడానికి, తిరిగి దేవుని దగ్గరికి రావడానికి, తిరిగి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి మరి వచ్చి ఆయనతో సంబంధాన్ని మరి తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం అక్కడ ఆ యొక్క బలి అంటే ఆ బలి ద్వారా చిందించబడేటువంటి ఆ రక్తము ప్రోక్షించబడటం ద్వారా అక్కడ వారికి దేవుడితో తిరిగి ఆ సంబంధం పునరుద్ధరించబడినట్లుగా వారు విశ్వసించేవారు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మానవుడు ఆజ్ఞని అతిక్రమించి పడిపోయి నిత్య నాశనంలోనికి జారిపోతున్న వేళ దేవుడు తన స్వరూపంతో తన పోలికతో చేసి తన మహిమను ఇచ్చి తన సృష్టిని మరి ఇచ్చినటువంటి మానవుడు ఆజ్ఞను అతిక్రమించి తనకు దూరుడైనప్పటికీ ఆ మానవుని పట్ల తన ప్రేమని దేవుడు వదులుకోలేకపోయాడు. ఆ మానవుని తిరిగి తన దగ్గరికి తెచ్చుకునేంత వరకు దేవుని యొక్క ప్రేమ మరి మానవుని పట్ల ఎంతో దుఃఖపడుతూ తిరిగి రావాలని ఆశపడుతున్న పరిస్థితిలో దానికి ప్రాయశ్చిత్తంగా ఆ మానవుణ్ణి తన మాట వినకుండా తనకు దూరమైన మానవుణ్ణి తన దగ్గరికి తెచ్చుకోవటానికి తన ప్రియకుమార్ని పంపించి తనతో తిరిగి ఆ మానవుని యొక్క సంబంధాన్ని పునరుద్ధరించడానికి కోసం నాడు ఏ విధంగా మరి ప్రాయశ్చితంగా పాప పరిహారార్థ బలులు అర్పించడం ద్వారా ఈ యొక్క జంతువుల రక్తం ద్వారా దేవునితో తమ సంబంధం తిరిగి పునరుద్ధరించబడిందని నమ్మేవారు, ఈ యొక్క ఆ రక్తము వలన వారు పరిపూర్ణంగా శుద్ధులు అవ్వలేకపోయేవారు. నిజమైన పశ్చాత్తాపంతో ఆయన శరీరానికి రాలేకపోయేవారు. ఏదో చెప్పారు కాబట్టి ఒక యాంత్రికమైనటువంటి ఒక ఆచారంగా ఆ బలులు అర్పించడం జరిగింది, కానీ వారి యొక్క హృదయంలో నిజమైన పశ్చాత్తాపం కలిగేది కాదు. దేవుని శరీరానికి భయానికి బలులు మాత్రం అర్పించేవాడు. అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క హృదయాల నుంచి పూర్తిగా పాపం పోయి దేవునితో సన్నిహిత సంబంధము కరెక్ట్ అవడం జరిగేది కాదు. అప్పుడు దేవుడు తన ప్రియమైన కుమార్ని పంపి ఆయన కార్చిన పరిశుద్ధమైన దైవ రక్తము ద్వారా తిరిగి వారితో తొలగిపోయిన ఆ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి దేవుడు తన యొక్క కృపను చూపించినట్లు మనం ఇక్కడ చూస్తాం. ఆయన పరిశుద్ధమైన రక్తము ఒక్క మారే తన యొక్క రక్తాన్ని కార్చి అంతకుముందు కార్చబడిన బలుల ద్వారా చెప్పబడేటువంటి పాపం అంటే పాపము చేసినప్పుడు ఈ యొక్క ప్రాయశ్చిత్తం అనేది తప్పనిసరి అన్న విషయాన్ని దేవుడు పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ధర్మశాస్త్రం ద్వారా తెలియజేశాడు. ఏంటంటే పాపం చేసినప్పుడు మానవుడు దేవునికి దూరం అయిపోతాడు. తిరిగి ఆ సంబంధం తిరిగి రావాలంటే ప్రాణాధారమైన రక్తము చిందించబడితేనే ఆ యొక్క వ్యక్తితో మరి ఆ దేవుని నుండి తొలగిపోయిన ఆ బంధము, లేకపోతే మానవుడు ఆజ్ఞను మేరీ శాపంలోనికి వెళ్ళినప్పుడు తిరిగి దీవెనలోనికి రావడం సంభవిస్తాయి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు అనే విషయాన్ని మొదట సూచనప్రాయంగా ఈ యొక్క జంతువుల బలుల ద్వారా ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా దేవుడు వివరింపచేశాడు, తెలియజేశాడు. అయితే ఈ యొక్క రక్తము అనేది ఇంత ప్రాణాధారమైన రక్తము చిందిస్తేనే తప్పించి తమ పాపాలకి నిష్కృతి కలగట్లేదు. కాబట్టి మరి తాను చేసినటువంటి పాపం నిమిత్తం మానవుడు పశ్చాత్తాపంతో విరిగినలిగిన హృదయంతో ఆ యొక్క దేవుని కృపాసన్నిధానానికి సమీపించి ఆ విరిగినలిగిన హృదయంతో బలులు అర్పించకుండా బలులు అర్పించటం అనే దాన్ని ఒక ఆచారబద్ధంగా చేయటం వల్ల
తన హృదయంలో నిజమైన పశ్చాత్తాపము కలగపోవటం వల్ల ఆ పాపము ఎప్పుడైతే పశ్చాత్తాపంతో తన హృదయాన్ని కుమ్మరిస్తున్నాడో ఆ యొక్క పాపాలకు క్షమాపణ ప్రాయశ్చిత్తం కలుగుతాయి. కానీ ఆ విధంగా కాకుండా మానవులు ఒక బలులు అర్పించడం అనేది ఆచారబద్ధమైన మరి ఒక కార్యంగా చేస్తున్నారు. ఈ యొక్క ప్రాణాధారమైన రక్తము చిందించబడితేనే ఆ పాపాలకు నిష్కృతి కలుగుద్ది అని దేవుడు తెలియజేసిన విషయాన్ని వారు సరిగ్గా గ్రహించక పాప విముక్తులు కాలేకున్న పరిస్థితిలో ఈ యొక్క పరిశుద్ధమైన దైవ కుమారుని యొక్క రక్తము కార్చబడినప్పుడు యేసు ప్రభు అంటారు, ఇది క్రొత్త నిబంధన రక్తము, నా యొక్క రక్తం అంటారు. ఈ యొక్క ఈ ప్రభు చివరి రాత్రి భోజన సమయంలో ఆ ద్రాక్ష రసాన్ని క్రొత్త నిబంధన నా యొక్క రక్తం అంటారు. క్రొత్త నిబంధన రక్తం ఎందుకంటే పాత నిబంధనలో కార్చబడిన ఆ ఈ నిబంధన రక్తం వల్ల మానవులు నీతిమంతులుగా దిద్దబడలేకపోతున్నారు. ఆ పశువుల బలులుగా అర్పిస్తున్నారు తప్పించి హృదయంలో నుంచి ఆ పాపానికి కారణమైన ఆ పాపం చేయాలనేటటువంటి ఆ టెండెన్సీ తొలగిపోట్ల. ఎప్పుడైతే యేసయ్య తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారో, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన్ని విశ్వసించి ఆయన రక్తం చేత పరిపూర్ణంగా కడగబడినప్పుడు వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన వారై శాపంలో నుంచి దీవెనలోకి వస్తారు. అది విశ్వాస కార్యం. నిజమైన పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధానానికి వస్తేనే, ఆ హృదయంలో ఆ కార్యం జరిగితేనే ఆయన రక్తం చేత మనం కడగబడతాం. లేకపోతే నోటి మాటలతో 78వ కీర్తన అంటారు, వారు ముఖశుద్ధి చేసి బొంకారు అంటారు. పెదవులతో మనలో క్షేమించు, నీ రక్తంలో కడుగు అనేటటువంటి మాట మనం వచ్చిస్తున్నప్పుడు హృదయంలో పశ్చాత్తాపం లేనట్లయితే ఆయన రక్తం చేత మనం కడగబడలేము. హృదయంలో జరగవలసిన కార్యం పెదవులతో అన్నందువల్ల ఉపయోగం లేదు. కానీ నిజమైన పశ్చాత్తాపంతో విరిగి నలిగిన వారికి ఆయన ఆసరుడు కదా. విరిగి నలిగిన హృదయం 51వ దావీదు కీర్తనలు చదువుకుంటాం. విరిగి నలిగిన హృదయం అనుభవం ఉండాలి. పెదవులు క్షేమించు ప్రభా, నీ రక్తంలో కడుగు ప్రభా, క్షేమించు ప్రభా, నీ రక్తంలో కడుగు ప్రభా అని మన నోరు ఎన్ని మార్లు వచించినా, ఎన్ని మార్లు ప్రార్థించినా విరిగి నలిగిన హృదయపు అనుభవము మన హృదయంలో కలగనప్పుడు మన యొక్క పాపాలు ఆయన రక్తంలో కడగబడవు అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ, మరి పెదవులతో కాక హృదయంతో ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన్ని విశ్వసించి, ఏమని విశ్వసించాలి? ఆయన నా కొరకు పంపబడినటువంటి లోక పాపముల మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల, ఆయన్ని నేను నమ్మినట్లయితే ఆయన నా పాపాలను విమోచిస్తాడు అనేటటువంటి విశ్వాసము మన యొక్క హృదయాల్లో జరుగుతున్నప్పుడు మన యొక్క హృదయంలో విరిగి నలిగిన హృదయపు అనుభవాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు కలిగిస్తాడు. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో మనం కడగబడి, మరి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధానంలో పశ్చాత్తాపడి ఆయన చేత కడగబడతాము, ఆయన యొక్క శాంతి సమాధానము మన హృదయంలో ఉంటాయి. ఎందుకంటే సమాధానకర్త ఆయనే వచ్చి మన హృదయంలో ఉంటాడు. యేసు రక్తము నీతిమంతులుగా మనల్ని తీర్చబడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క రక్షణార్థమైన ఈ యొక్క రక్తము ద్వారా, యేసు యొక్క రక్తము ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క రక్షణ మన హృదయాల్లో ఏ విధంగా నిలిచి ఉంటుంది, ఏ విధంగా ఆయన మనం రక్తంలో కడగబడిన వారమై ఆయన ఎందుకు స్థిరులుగా ఉంటాము అన్న విషయాన్ని మనం ధ్యానించినట్లయితే, అపవాది దేవుని వైపు తిరిగిన మనల్ని అనేక మార్లు ఆయన సన్నిధిలో నుంచి తొలగించాలని, పక్కకి మరి ప్రక్కతో వాళ్ళని పట్టించాలని రకరకాలుగా సులువుగా చిక్కులు పెట్టి పాపాలు అంటాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అలా మనం ఆ యొక్క వలల్లో ఉచ్చులో ఇరికించబడినాక కానీ ఎప్పటికో కానీ మనం దేవునికి దూరంగా తొలగిపోయాము, దేవునికి వ్యతిరేకమైంది చేసాము, మనం పాపంలో ఉన్నాము, మనం తప్పు చేసాం, పొరపాటు చేసాం అనేటటువంటి రియలైజేషన్ కలుగుతుంది. వాళ్ళకే కలిగింది ఆదాము కూడా, అందుకని వెళ్ళి దాక్కున్నారు. మనకు కూడా కలుగుద్ది. కానీ అప్పటికే జరగాల్సినటువంటి పని జరుగుద్ది. ఆ విధంగా జరగకుండా మరి ఆయన యొక్క రక్తంలో కడగబడిన మనం ఆయన యందు స్థిరులుగా ఆయన వలె ఆయన పిల్లల్లాగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండగలం అన్న విషయాన్ని ఇక్కడ రోమేలుకు వ్రాయబడిన పౌలు రోమేలుకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 12వ వచనము అక్కడ 13వ వచనంలో చూసినట్లయితే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందరు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో కానీ
లేకపోతే మన ప్రార్థనలు, లేకపోతే మన భక్తి, వీటి ద్వారా మనం పరిశుద్ధులంగా ఉంటామని అనుకుంటూ దేవుడి నుంచి తొలగిపోయి శరీరానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే మనము సావవలసిన వారం అంటే ఎప్పుడైతే ఆయన ఆజ్ఞని, శారీరక క్రియల ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను మనం చేయలేం, దేవుని యొక్క ఆజ్ఞను మనం అనుసరించలేం. శారీరకంగా మన సొంత శక్తియుక్తులతో మనం ఆయన యొక్క ఆజ్ఞని మనం నెరవేర్చలేము. కానీ అలా మనం అనుకొని మనం సొంతగా మనం ప్రయత్నిస్తే మనం పడిపోతాం. మన సొంత భక్తితో మనం చేయలేం. ఎప్పుడైతే పడిపోతామో ప్రభు ఆదాము అవ్వలతో చెప్పినట్లు దీని తిని దినమున మీరు చస్తారు. తిను దినమున అంటే ఇక ఆజ్ఞని అతిక్రమించు దినమున పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది శారీరక మరణం కాదు, కానీ దేవుని నుంచి దూరంగా తొలగినటువంటి మరణంతో సమానమైన స్థితి. అయితే ఎప్పుడు మనం ఆయన యొక్క క్రియలను లేదా ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన వాక్యానుసారంగా ఎప్పుడు మనం జీవించగలము అంటే 13వ వచనంలో ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. యేసుప్రభు వారు ఈ యొక్క లోకయాత్ర ముగించుకొని వెళ్ళబోయే ముందు శిష్యుల ద్వారా మనందరితో కూడా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ఈ విధంగా వెళ్తున్నాను, మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త ఆత్మను పంపుతానని సెలవిచ్చారు. ఆయన చివర కూడా మీరు తాను వెళ్ళిన తర్వాత ఇంకా సేవలోకి వెళ్ళకపోయే ముందు మీరు వేచి ఉండి పరిశుద్ధాత్ముడు మీపై వచ్చేంత వరకు ప్రార్థించండి అన్నప్పుడు వారు ఏకీభవించి ప్రార్థిస్తున్నప్పుడు పెంతుకొస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో, ఏవైతే దేవునికి వ్యతిరేకమైన శారీరకమైన క్రియలు గల్తీ పత్రికలో రాయబడినట్లు శరీర ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని చంపాలి అంటే అక్కడ ఆత్మచేత శరీర క్రియలను చంపడం అనేది జరిగినప్పుడు మనము దేవుని యందు జీవించే వారంగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో మనం ఆయన దగ్గర పాపాలు విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధానంలో నిజమైన పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకున్న తర్వాత, మన హృదయాలు కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి దిగి వచ్చినప్పుడు అక్కడ మనం ఆయన స్వాధీనంలో ఉంటాం. అపవాది ఎన్ని రకాలుగా దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి వాళ్ళ ప్రేరేపించిన శోధించిన పరిశుద్ధాత్మ దేవుడు దుష్టుడి యొక్క ఆ ప్రేరేపణలు ఎదిరించి ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క వాక్యానికి లోబడేటట్టు చేస్తాడు. అందుకనే ఇక్కడ పౌలు గారు అంటున్నారు రోమ సంఘంతో 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉండరు. అంతకుముందు ఆదాము ఒక దేవుని కుమారులే, కానీ ఆజ్ఞను అతిక్రమించి దూరస్తులై శత్రువులు అయిపోయారు. యేసుప్రభు వారు దిగి వచ్చిన తర్వాత ఆయన రక్తములో కడగబడిన తర్వాత మళ్ళా తిరిగి వెనక్కి స్థితిలోకి, మన పాప స్థితిలోకి పడిపోకుండా ఆయన చిత్తానుసారంగా చెప్పినట్లు చేస్తూ ఉన్నప్పుడు ఆయన పిల్లలుగా మనం ఉంటాం. చెప్పినప్పుడు ఎట్లా చేయగలం అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోనికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన దేవునికి వ్యతిరేకమైన ఏయో మనకు తెలియజేస్తాడు. యోహాను సువార్తలో ఉంటది, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపు చేస్తాడు, మనకు బోధిస్తూ ఉంటాడు. లోపల నుంచి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఇది ఏదైనా పని కానీ లేదా ఏదైనా ఆలోచన కానీ ఏదో కూడనిది కానీ దేవునికి వ్యతిరేకమైనది మనం చేయబోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవునికి వ్యతిరేకమైన పని, దేవుని చిత్తం కానిదని మనం తెలియజేస్తున్నప్పుడు మనము ఆ యొక్క శక్తి చేత ఆ యొక్క ప్రేరేపణకు లోబడి మనం ఆ పనులు చేయకుండా ఉంటాం. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా దేవుని చిత్తానుసారమైన పనులే చేస్తాం. దేవుని యొక్క వాక్యానికి లోబడతాం, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడతాం, ఆయన చిత్తానికి లోబడతాం. మనం ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా ఉంటామో మనం దేవుని కుమారులుగా ఎంచబడతాము అన్న విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అందుకని అంటున్నాడు, ఏలయనగా మరలా భయపడుటకు పాపంలో మనం ఉన్నప్పుడు ప్రతి దానికి భయమే, జీవితంలో ప్రతి దానికి టెన్షనే, ప్రతి దానికి ఆందోళన. కానీ మనము ప్రభు ఆధీనంలో కడగబడిన అనుభవంతో పరిశుద్ధాత్మదేవుని ఆధీనంలో మనం ఉన్నప్పుడు మనము దేనికి మనం భయపడం. కానీ ఎందుకంటే ఏమంటాడంటే దాస్యపు ఆత్మను పొందలేదు మనం. అక్కడ మనకి వచ్చినటువంటి ఒక ఆత్మ అనేది ఒక దాస్యపు అంటే ఇంకా దేనికంటే మనం శోధించేటటువంటి పాపానికి లొంగిపోయి
ఆ బలమైన దుష్టుని క్రియలకు లొంగిపోయి ఆ పాపానికి దాసులు అయిపోయేటటువంటి ఆత్మను మనం పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను మనం పొందుతామే. ఆయన యొక్క బిడ్డలంగా మనము అక్కడ తన రక్తం ఇచ్చి దత్తత తీసుకుంటారు కదా, ఇక్కడ తన రక్తం ఇచ్చి తన యొక్క బిడ్డలుగా ఆయన మనల్ని చేసుకున్నప్పుడు అటువంటి ఆత్మను మనకు వచ్చినప్పుడు మనం అక్కడ ఆత్మ కలిగిన వారమే అబ్బా తండ్రి అని మనం మొరపెడుతున్నాం. మామూలుగా తండ్రి అని పెదాల మీద ఆడించే ప్రార్థన కాదు, హృదయంలో నుంచి ఆయన నా తండ్రి, ఆయన నా తండ్రి అన్నప్పుడు ఒక నిశ్చింత నిర్భయము. ఎక్కడున్నా వాక్యం ఉంటుంది, కీర్తనకారుడు అంటాడు, నేను పండుకుంటాను, నిర్భయంగా పండుకుంటాను, లేస్తాను, సంతోషం, నాకు అసలు ఏ భయం ఉండదు, ఎందుకంటే ఆయన నా తండ్రి. ఇది వరకు అపవాది పాపాన్ని బట్టి అపవాది యొక్క పాపానికి దాసులుగా ఉన్న నన్ను తన యొక్క ప్రియమైన కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగి దత్తపుత్రాత్మను, అక్కడ స్వీకృత పుత్రాత్మను నా హృదయంలోనికి ఉంచి నన్ను పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ఆధీనంలో ఆయన నన్ను ఉంచుకున్నాడు. ఎటువంటి పరిస్థితులకు నేను భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు దేవునికి ఆందోళన పడరు, ధైర్యంగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు. ఎందుకంటే తమ ప్రభువే తండ్రి ఏ విధంగా ఈ లోకపు తండ్రి తన పిల్లల ప్రతి విషయాన్ని చూసుకుంటాడో, ఈ లోకపు తండ్రికి తన పిల్లలకి మరి అన్ని సమకూర్చాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఆ పిల్లలు కూడా మా నాన్నున్నాడుగా అనేటటువంటి ఒక రకమైన చిన్నపిల్లలుగా నమ్ముతారు, మా నాన్న ఏమన్నా చేయగలడు అని. ఆ యొక్క అనుబంధంలో తండ్రిని బట్టి తండ్రిని చూసుకొని ఎటువంటి నిశ్చింత ధైర్యము ఉంటుందో, దేవుని బిడ్డలైన మనకు మన పరలోకపు తండ్రి. ఎందుకంటే ఎలా తండ్రి? అపవాది నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు నాకు దాసుడివి అనేటటువంటి పరిస్థితుల్లో తండ్రి అని మనం నిర్లక్ష్యంగా కొన్నిసార్లు తండ్రి తండ్రి అంటాం, కానీ మన హృదయాంతరాల్లో తండ్రి, ఆయన నా తండ్రి అనేటటువంటి అవిశ్వాసంతో కూడిన అనుభవం ఎప్పుడు వస్తుందంటే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో మనం ఉంచబడినప్పుడే మనం తండ్రి అంటే నిజంగా నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నన్ను చూస్తున్నాడు, ఆయన కొడుకుగా మన నిద్రబాక నన్ను కాపలా కాస్తున్నాడు, నాకు కావాల్సింది నా తండ్రి నాకు ఇస్తాడు అనేటటువంటి ఆ యొక్క విశ్వాసంతో కూడిన అనుభవంలోకి నా తండ్రి అని మనం ధైర్యంగా పిలవగలిగేటటువంటి కృపలోకి మనం ఎప్పుడు పంపించబడతామంటే కడగబడి పరిశుద్ధాత్మదేవుని ఆశ్చర్యంలో మనం ఉన్నప్పుడు మరి ఈ విధంగా మరి నడిపించబడతాం అన్న విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము పరిశుద్ధాత్ముడు ప్రతి విషయంలోనూ మనల్ని నడిపిస్తాడు, ప్రతి విషయంలో. ఎందుకంటే తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నాడు, యేసు ఈ లోకానికి వచ్చి విమోచన కార్యాన్ని ముగించి ఆరోహణ తండ్రి కుడి చేతి వైపున కూర్చున్నాడు. మనతో ఉన్నట్టుకు అక్కడ ఆయన పరిశుద్ధాత్మ దేవుని పంపాడు కాబట్టి ఆయన నిరంతరము మనతో ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఫిలిప్పీలకు అపోస్తులైన పౌలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుందంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ అక్కడ చూసినట్లయితే 8వ అధ్యాయంలో ఆ యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఏం చేస్తుంటే 16వ వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి వీరు మనం తండ్రి అన్నప్పుడు వీరు దేవుని పిల్లల, అపవాది ఒకవేళ భయపడుతూ వీరు దేవుని పిల్లల నువ్వు ఎట్లా అని అంటున్నప్పుడు కడగబడిన అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుని ఆదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి మనతో కూడా మనం అవును వారు దేవుని పిల్లలే అనేటటువంటి సాక్ష్యాన్ని మన విషయంలో ఇస్తాడు అన్న విషయం దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. వీరు ఆసియా ప్రాంతంలో సువార్త చెప్పాలి అని వెళ్తూ ఉన్నప్పుడు వీరికి తెలియదు, మంచి పనే ప్రభువుని ప్రకటిస్తూనే వెళ్తున్నామని అనుకున్నారు. కానీ తన బిడ్డలైన వారు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఎప్పుడు చెయ్యాలో ఎప్పుడు చేయకూడదో ప్రతి దాన్ని, ఒక సేవా విషయం కాదు, ప్రతి దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే అనుభవం అంటే
మన చూపులు, మన ఆలోచనలు, మన నడత, మన ప్రవర్తన, మన జీవితంలో జరిగే ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు మన యొక్క మార్గాలు సురక్షితంగా ఉంటాయని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ 7వ వచనంలో చూస్తే 16వ వచనం చివరి వచనం, మూసే దగ్గరకు వచ్చి బితూనీకి వెళ్ళక ప్రయత్నం చేశారు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెడనేడు. మనం పరిశుద్ధాత్మని ఆధీనంలోనికి మనం నడిపించుకుంటే దేవుని చిత్తమైన ఏవో అవి మాత్రమే మనం చేయనట్లు, దేవుని చిత్తానుసారమైన మార్గాలు ఏవో ఆ మార్గాల్లోనే మనం నడిచినట్లు, దేవుని చిత్తానుసారమైన సమయంలోనే మనం అవి చేసేటట్లు పరిశుద్ధాత్మ దేవుడిని మనం నడిపిస్తాడు. అక్కడ మన కొరకు ప్రాణాధారమైన రక్తాన్ని కార్చిన యేసయ్య రక్తంలో కడగబడిన మనము మళ్ళా తిరిగి దుష్టుడికి వాడి యొక్క వాడు వేసేటువంటి ఉచ్చులు ఇరుక్కొని వాడికి దాసులం కాకుండా ఆయన యందు స్థిరులంగా ఉండి ఆయన చిత్తానుసారంగా తండ్రి అని పెదవులతో కాదు హృదయంతో నా తండ్రి అని విశ్వసిస్తూ పిలవగలిగేటటువంటి ఆ జీవితంలోనికి కడ వరకు రక్షణలో ఉన్న మనము రక్షణార్థమైన జీవితం తిరిగి ఆయన మనల్ని పిలిచినప్పుడు పిలిచేంత వరకు కడ వరకు అంటే మనం దేవుడు పిలుపునందుకొని ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టేంత వరకు ఆ రక్షణలో కొనసాగాలంటే ప్రాణాధారమైన తన యొక్క పరిశుద్ధమైన దైవరక్తాన్ని కార్చి మనకి పాపపు దాస్యం నుంచి విమోచించి తండ్రి అని పిలుచుటకు తన వలే తన తండ్రి దేవుని కుమారుడుగా తన తండ్రి అని ఏ విధంగా పిలుస్తాడో మనం కూడా ఆయన్ని పడిపోయిన మనము లేవనెత్తబడి తండ్రి అని పిలుచడానికి తగిన రక్షణార్థమైన జీవితాన్ని పరిశుద్ధతను ఇచ్చి ఆ పరిశుద్ధతలో ఆ రక్షణలో మనం కడ వరకు కొనసాగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో మనం ఉంచబడాలి. అట్లా కాకుండా మన సొంత భక్తితో కానీ లేకపోతే మనం ఈ విధంగా నేను నడవగలని ధైర్యంగా మనం ముందుకు నడిస్తే పడిపోతాం, ఈజీగా పడిపోతాం. దుష్టుని యొక్క సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనకు ఎదురయ్యి మనల్ని దేవుని సన్నిధానం నుంచి ఈజీగా పక్కన నడిపిస్తాయి. అట్లా మనం నడిపించబడకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని స్వీకృత పుత్రాత్మ అక్కడ యేసు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని ఆదిలో మనం ఉంచబడాలి. ప్రతి దినము మనము రక్షణలో అనుభవంలోనికి యేసయ్య రక్తంలో నిజమైన పశ్చాత్తాపంతో కడగబడి ఆయన్ని విశ్వసించి ఆయన యొక్క రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన మనము మళ్ళా తిరిగి వెనక్కి పోకుండా ఆ రక్షణలో దేవుడు పిలిచేంత వరకు కడ వరకు కొనసాగాలంటే పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోకి నిరంతరము మళ్ళీ మనం అప్పగించుకోవాలి. లేకపోతే మన యొక్క విశ్వాస యాత్రలో మనం తేలిగ్గా పడిపోవటానికి అవకాశం ఉంది. మన సొంత ప్రయత్నాలు ఫలించవు. కానీ ఇక్కడ దానియేలు గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం ఉంటుంది, అంతము వరకు నమ్మకముగా ఉంటుంది. రక్షణానుభవం కలిగి ఎంతో మంది విశ్వాసులు గొప్పవారు రక్షణానుభవంలోకి వస్తారు, కానీ తొట్టిల్లిపోతారు, పడిపోతారు, తొలగిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే యేసు యొక్క రక్తంలో కడిగి రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత మనం వేసేటటువంటి విశ్వాస జీవితపు అడుగులు ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆవరింపులో ఆయన ఆధీనంలో మనం లేకపోయినట్లయితే మనం పడిపోయి తొట్టిల్లటానికి అవకాశం ఉంది. కాబట్టి నిరంతరము మళ్ళీ మనం పరిశుద్ధాత్మ దేవుని ఆధీనానికి అప్పగించుకుంటూ ఆయన మన సరిదిద్దు మనం నడిపిస్తుండగా కడ వరకు దేవుని చిత్తానుసారంగా ఆయన నడిపిస్తూ ఉండగా మనల్ని తండ్రి అనేటువంటి తండ్రిని పిలవగలిగేటటువంటి ఆ దివ్యమైన హృదయపు అనుభూతిని మనం కలిగి ఉంటూ యేసును పోలి నడుచుకుంటూ ముందుకు సాగేటటువంటి కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించుగాక ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు. నాయన ప్రభ యొక్క రక్తము ప్రాణాధారము యేసయ్య, ఆ ప్రాణాధారమైన రక్తాన్ని పడిపోయిన మమ్మల్ని లేవనెత్తటకు ప్రభ దుష్టుడిపై మేము గెలుపు పొందగలటానికి మీ యొక్క రక్తాన్ని కార్చారు. ఆ విషయాన్ని ప్రభ మేము విశ్వసించినప్పుడు మాలో నాయన నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది. మేము విరిగి నలిగిన హృదయంతో మా యొక్క నాయన హృదయాన్ని నీ సన్నిధానంలో కుమ్మరించుకుంటాం, కడగబడతాం, పరిశుద్ధులంగా తీర్చబడి రక్షణలోకి నడిపించబడతాం. కడ వరకు నువ్వు పిలిచేంత వరకు నీ దగ్గరికి వచ్చేంత వరకు ఆ రక్షణలో మేము కొనసాగాలంటే నాయన మేము అనాథలుగా ఉండటం నీకు ఇష్టం లేక నీవు పంపించిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని ఆధీనంలో మేము ఉండాలి ప్రభ. అటువంటి కృపలోకి దినదినము మేము ప్రభ మమ్మల్ని మేము పరిశుద్ధాత్మదేవుని ఆధీనంలోకి మమ్మల్ని అప్పగించుకుంటూ ఆయన్ని దుఃఖ పెట్టకుండా ఆయన యొక్క ప్రేరేపణకు లోబడ్డ వారమై ఆయన యొక్క స్వరాన్ని గ్రహిస్తూ ఆయన నడిపించిన రీతిలో
కడ వరకు నడిచేటటువంటి కృపలకి మమ్మల్ని నడిపించమని, మా అందరినీ నడిపించమని, ఎవరు నశించిపోకుండా రక్షణలోకి రాబట్టమని, కడ వరకు ఆ రక్షణలో ముందుకు సాగబెట్టేటువంటి కృపలకు మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామాన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు తోడయండి. రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉండి కడ వరకు రక్షణార్థమైన జీవితంలో తండ్రి అని పిలుస్తూ ముందుకు సాగే వారికి ఉన్నట్లు మనల్ని నడిపించును గాక, ఆమేన్.